పాలు మనిద్దరం చెరిసగం తాగాలని చెప్పారు. పాలు తాగాక మురిపాలు పంచుకోవాలని చెప్పలేదా? నువ్వు తాగే నాకివ్వు. ముందు నువ్వే తాగాలి. భర్త మీద రెస్పెక్టా? పెద్దలు చెప్పిన కాన్సెప్ట్. సరే, సెంటిమెంట్ని ఫాలో అవ్వాలి కాబట్టి నేనే ముందు తాగుతాను. అందులో ఈ మేడం గారు చెప్పిన తర్వాత తప్పుతుందా? నువ్వు చెప్పినట్టే చేస్తాను. బావా, నాకివ్వడం మర్చిపోవద్దు. జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న మనం పాలు పంచుకోవడం మర్చిపోతానా? ఆ పాలల్లో ఉన్నది మామూలు విషం కాదు, కాలకోట విషం. భైరవికి ఇవ్వకముందే పాలు తాగిన మరుక్షణం నీ ప్రాణాలు పోతాయి. ఈ టైంలో కరెంటు పోయిందేంటి? కంగారేం లేదు భైరవి. డ్రెస్సింగ్ టేబుల్ మీద క్యాండిల్ ఉన్నట్టుంది, చూడు. బావా, ఇక్కడ క్యాండిల్. ఏమైంది భైరవి? భైరవి, ఏమైంది భైరవి? అక్కడ పాము, పాము. భైరవి, నాగమ్మ తల్లి. అమ్మా, నాగమ్మ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా? నీ ప్రాణాలు తీయడానికే వచ్చాను. అమ్మా, అమ్మ నాగమ్మ, నా భర్తని చంపాలనుకోవడం నీకు న్యాయం కాదమ్మా. నేనొచ్చింది నీ ధర్మ సూక్తులు వినడానికి కాదు, నా శపథం నెరవేర్చుకోవడానికి వచ్చాను. నీ భర్తని చంపకుండా వదలను. నా పుట్టమన్ను నీ భర్త నుదుటిన పెట్టి నా నుంచి నీ భర్తని కాపాడుకోవాలని చూసావు. ఇప్పుడు ఆ బొట్టు తొలగిపోయింది. నీ భర్తని ఇంకెవ్వరూ కాపాడలేరు. నేను నిన్ను చంపకుండా నిన్నెవ్వరూ రక్షించలేరు. ఆగు నాగమ్మ, ఆగు, ఆగు నాగమ్మ. అమ్మా, నువ్వే
నువ్విచ్చిన ఈ తాళిబొట్టుని నువ్వే దించేస్తావా తల్లి? నీ తాళి గురించి ఆలోచించి నా మెళ్ళో తాళి పడకుండా చేసుకోమంటావా? నువ్వు దేవతవైనా నువ్వు ఒక ఆడదానివే అమ్మా. సాటి ఆడదాని సౌభాగ్యాన్ని హరించాలని కూడా నీకు ధర్మమా నాగమ్మా? నువ్వు నాకిచ్చిన అభయాన్ని మర్చిపోయావా తల్లి? నీకిచ్చిన అభయం కోసం నా ప్రేమను చంపుకోమంటావా? అలా అని నేను అనటం లేదు. కానీ కానీ నా భర్తను శిక్షించడం కోసం నా పసుపు కుంకాలు తీసేయడం నీకు న్యాయం కాదు తల్లి. నువ్వేం చెప్పినా సరే నేను వినేదే లేదు. వినను కూడా. అటు తప్పుకో. లేదమ్మా, లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా భర్తను ఏం చేయలేవు. చంపాలనుకుంటే ముందు నన్ను చెప్పు. నీ ధైర్యం నీ భర్త ప్రాణాలు కాపాడలేదు. అటు తప్పుకో. వద్దమ్మా, నేను తప్పుకోను. భైరవి, భైరవి, అమ్మా, అమ్మా నాగమ్మ, నేను ఆలయంలో నీ మనీ తీసుకురావడం తప్పే నాగమ్మ. నేను చేసింది తప్పే. కానీ నేను చెప్పింది ఒక్కసారి వినమ్మా. వినను. అమ్మా, అమ్మా, అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా, 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 నాగమ్మ, అమ్మా, 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 అది కాదమ్మా. అమ్మా, అమ్మా, వద్దమ్మా, వదిలేయమ్మా, వద్దమ్మా, బావని చెప్పొద్దమ్మా, వదిలేయమ్మా. ఏమైందమ్మా భైరవి? ఏమైంది? అది అది నరమ నాగమ్మ. అమ్మో, పాము. అమ్మా నాగమ్మ, తల్లిలా ఆశీర్వదించాల్సిన నువ్వే ఇలా పగ తీర్చుకోవాలనుకోవడం ఏంటమ్మా? నా మనవణ్ణేమి చేయద్దమ్మా. నువ్వు మా ఇంటి ఎలా వెళ్ళిపోయి మమ్మల్ని కాపాడాల్సిన నువ్వే నా చెల్లెలికి అన్యాయం చేయడం ఏంటమ్మా? నా సౌభాగ్యాన్ని కాపాడిన నువ్వు నీ భక్తురాలైన భైరవి సౌభాగ్యాన్ని కాపాడాలి కదమ్మా. శాంతించమ్మా. నా బిడ్డ చేసిన తప్పుని మన్నించమ్మా. నా కొడుకుకి ఎలాంటి అపకారం తలపెట్టొద్దు తల్లి. ఎవరు ఎంత మొరపెట్టుకున్నా నేను అర్జున్ని చంపకుండా ఆపలేరు. చంపకుండా వదలను. నాగమ్మ, అర్జున్ని చంపి నా చెల్లెలి జీవితం నాశనం చేయొద్దు. కావాలంటే నన్ను చంపు. నీ శవదం నెరవేర్చుకోవడానికి నా మనవని చంపడం ఎందుకమ్మా?
నన్ను చంపి నీ పగ తీర్చుకో. నాగమ్మ నన్ను చంపమ్మా. అమ్మని బతికించుకోవడం కోసమే నా కొడుకు ప్రాణాలకు తెగించి చెయ్యకూడని సాహసం చేశాడమ్మా. నన్ను కాపాడుకోవడం కొడుకుగా వాడి బాధ్యత అనుకున్నాడు. కన్న బిడ్డల్ని కాపాడుకోవడం తల్లిగా నా బాధ్యత కాబట్టి వాడి కోసం నేను నా ప్రాణాలు ఇస్తాను. నా ప్రాణాలు తీసుకొని నా బిడ్డని విడిచిపెట్టమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, మా అబ్బాయి నేను చేయొద్దు. కావాలంటే నా ప్రాణం తీసుకో తల్లి. కావాలంటే నా ప్రాణం తీసుకోమ్మా. అర్జున్ ఏం చేయొద్దమ్మా. నా తమ్ముడు నేను చేయకమ్మా. నాకు కావాల్సింది మీ అందరి ప్రాణాలు కాదు, అర్జున్ ప్రాణాలు. నీ అదృష్టం బాగుండి బ్రతికిపోయా. ఈరోజు గురు పౌర్ణమి అన్న విషయం గుర్తులేదు. ఈ గురు పౌర్ణమి రోజు మా నాగజాతి శివుడికి పూజలు చేస్తూ అభిషేకించుకోవాలి. ఈ గురు పౌర్ణమి రోజున ఎవ్వరికీ హాని తలపెట్టకూడదు అన్నది మా నాగజాతి నియమం. అందుకే ఈ రోజు నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. కానీ రేపు సూర్యోదయం కాగానే వచ్చి నీ ప్రాణాలు తీస్తాను. వీడి చావు రేపటికి వాయిదా పడిపోయింది. ఛా! శివ పూజకి సమయం కావస్తోంది. నాగిని ఇంకా రాలేదేంటి? ముఖ్యమైన పనుందని చెప్పి వెళ్ళింది గురుదేవా. అదుగో నాగిని వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు నాగిని? బావని బ్రతికించుకునే ప్రయత్నంలో వెళ్ళాను గురుదేవా. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. ముందు పూజ మొదలుపెట్టు నాగిని.
అమ్మా నాగిని, ఏమైంది నాగిని? నా బావని బ్రతికించుకోవడానికి ఆ అర్జున్ని హతం మార్చడానికి వెళ్ళాను. నేనా ప్రయత్నంలో ఉండగా మీరు నన్ను పిలిచారు గురుదేవా. ఈ గురు పౌర్ణమి మన నాగజాతి ప్రత్యేకంగా శివుణ్ణి అభిషేకించుకునే రోజు. ఈ గురు పౌర్ణమి రోజున మన నాగులు ఎవ్వరికీ హాని తలపెట్టకూడదమ్మా. ఈ గురు పౌర్ణమి వరంగా మారి ఆ అర్జున్ బ్రతికిపోయాడు. కానీ రేపు మాత్రం వాణ్ణి వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ చంపే తీరుతాను. శివార్చన చేసిన మనం ప్రశాంత చిత్తంతో ఉండాలి. నువ్విలా ఆవేశపడితే పూజ చేసిన ఫలితం లేకుండా పోతుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్దాం పదమ్మా. సరే గురుదేవా, పదండి. శివయ్య, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని నేను చేసిన ప్రయత్నం వ్యర్థమైపోయింది. ప్రాణంగా ప్రేమించిన తన భర్తకి ఏం జరిగినా ఆ భైరవి కూడా బ్రతకదయ్యా. ఆ పసిబిడ్డల జీవితాలు అర్థంతరంగా ముగిసిపోవాల్సిందేనా? దయ చూపించు, వీళ్లకొక దారి చూపించు శివయ్య. వీళ్ళని ఇలా చూస్తుంటే రేపు ఉదయాన్నే సూర్యుడిని చూడకముందే అర్జున్ చస్తాడన్న టెన్షన్తో ఇద్దరు ముగ్గురు గుండెకి చచ్చేలా ఉన్నారు. అమ్మా, ఏం జరిగిందో కళ్ళారా చూసిన తర్వాత కూడా బాధపడకుండా ఎలా ఉండమంటావురా? జరగబోయే దారుణాన్ని చూడకముందే నా గుండె ఆగిపోకుండా ఉన్నందుకు బాధపడుతున్నాను రా, బాధపడుతున్నాను. ఏం జరుగుతుంది? రేపు ఉదయాన్నే నాగమ్మ అర్జునగాడిని వచ్చి కాటేసి చంపాక నేను పాడే తలకొరివి తయారు చేస్తాను, వాడి ఫోటోకి దండ వేస్తాను. అప్పుడు నా కొడుక్కి భైరవికి పెళ్లి జరిపిస్తాను. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను వదినా. అన్నయ్య, వదినకి కొంచెం ధైర్యం చెప్పి ఓదార్చండి. కాపాడే దేవత ఇలా పగబడితే ఇంకెవరు కాపాడతారమ్మమ్మ? నాకేం కాదుమా. ఇంట్లోనే ఉన్నావు కదా,
ఏం జరుగుతుందో నీకు తెలీదా? చూద్యం చూస్తున్నావా? నువ్వు మా ఇంటి ఆడపడుచువని, మా ఇంటిని ఈ ఊరిని కాపాడే దేవత లాంటి దానివని, నేను నీ అంశలో పుట్టానని అందరూ అంటూ ఉంటారు. నీ అంశతో, నీ అనుగ్రహంతో పుట్టినప్పుడు నా కష్టాలు తీర్చాల్సింది, నా సమస్యలను పరిష్కరించాల్సింది నువ్వే కదమ్మా. నేను నీకు వారసురాలైనప్పుడు నన్ను కాపాడుకోవాల్సింది నువ్వే కదమ్మా.